ఎస్, మంగళాచరణ పేరు చెప్తారు ఎవరైనా? హరే కృష్ణ ప్రభు. చెప్పండి. ఎవరైనా చెప్తారా అని చూస్తా. చెప్పండి. హరే కృష్ణ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురువే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపకథా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురుం శ్రీయుతపదకమలం శ్రీగురుం వైష్ణవాంచ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంచ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపీశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్ణాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినే ఇతి నామినే. నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది ప్రాచార్య దేశతారిణే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలండి. సో ఇప్పుడు మనము ఈ యొక్క పురుషోత్తమ యోగంలో 15వ అధ్యాయంలో మనము ఇప్పటికి 2 శ్లోకాలు అయిపోయాయి నిన్నటితోటి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో నిన్న మనము ఈ యొక్క 2వ శ్లోకాన్ని కంప్లీట్ చేసుకున్నాము. ఇప్పుడు మనము మొట్టమొదటి శ్లోకం వచ్చేసి దేని గురించి చెప్పిందంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచం అనేది ఒక తలక్రిందులుగా ఉన్న ఒక చెట్టుతోని పోల్చాము మనం ఇక్కడ. మనం అది మొట్టమొదటి శ్లోకంలో కృష్ణుడు చెప్తున్నారు ఇక్కడ ఆ చెట్టు ఏ విధంగా ఉంది, ఈ భూ ప్రపంచంలో దాన్ని ఏ విధంగా దాన్ని మనము అనుభూతి చెందాలి అనే దాని గురించి భగవంతుడు మొట్టమొదటి శ్లోకంలో చెప్పారు. ఇక్కడ వేర్లు పైకున్నాయంట, కొమ్మలు కిందికున్నాయని చెప్పారు ఇక్కడ. అది మొట్టమొదటి శ్లోకంలో. ఈ భౌతిక ప్రపంచం అనేది ప్రతిబింబం, ఆ యొక్క ఆధ్యాత్మిక లోకం ఏదైతే ఉంటుందో దాని యొక్క ప్రతిబింబమే ఈ యొక్క భౌతిక ప్రపంచము. ఈ విధంగానైతే ఒక నది పక్కన ఈ విధంగా ఒక చెట్టు ఉందనుకోండి, దాని యొక్క ప్రతిబింబం అనేది నీళ్ళల్లో కనపడుతుంది మనకి. అదేవిధంగా ఈ భౌతిక ప్రపంచం కూడా ఆ నీళ్ళల్లో కనపడే నిజమైన చెట్టు కాదు ఇక్కడ, అది మామూలుగా ప్రతిబింబమైన చెట్టు ఇక్కడ. సో ఆ చెట్టు గురించి వివరించడం జరిగిపోయింది మొట్టమొదటి శ్లోకంలో. 2వ శ్లోకంలో ఏం చెప్పారు ఇక్కడ, ఈ యొక్క చెట్టు ఏ విధంగా పెరుగుతుందని చెప్పారు ఇక్కడ మనకి, రైట్. సో ఈ యొక్క కొమ్మలు ఉంటాయి దానికి, అదేవిధంగా రెమ్మలు ఉంటాయి ఇక్కడ దానికి. ఇక్కడ పైన కొమ్మలు ఉంటాయి, కింది కొమ్మలు ఉంటాయి. ఇక్కడ కింది కొమ్మలు ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, వాళ్ళు వేరు వేరు జీవరాశుల్లాగా జన్మిస్తారు ఇక్కడ. మానవులు కానీ, లేకపోతే పశువులు కానీ, లేకపోతే వేరు వేరు రకాల జీవరాశులు ఏవైతే ఉన్నాయో భౌతిక ప్రపంచంలో ఉన్న జీవరాశులందరూ కూడా కింది కొమ్మలలో ఉంటారు ఇక్కడ. ఎందుకంటే మనము ఆ కర్మలు చేశాం కాబట్టి మనము ఈ భౌతిక ప్రపంచానికి వచ్చాము, ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోయాము ఇక్కడ. మనం అంటే ఏంటి, ఇక్కడ మనము కింది కొమ్మల్లో ఉన్నాం ఇక్కడ. కొంతమంది కొంచెం ఎక్కువగా పుణ్యం చేసుకున్నారు ఇక్కడ, వాళ్ళు ఇంతకుముందుకు జన్మలలో ఎక్కువ పుణ్యకార్యాలు చేసి ఉండవచ్చు. అలాంటి వాళ్ళు కొంతమంది దేవతలుగా మారిపోయారు ఇక్కడ, గంధర్వులుగా మారిపోయారు ఇక్కడ. వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇక్కడ పై కొమ్మల్లో ఉన్నారు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ వాళ్ళు ఆ యొక్క ఆ పైన కొమ్మల్లో ఆ వేర్లకి దగ్గరగా ఉన్నారనమాట వాళ్ళు ఇక్కడ. అదేవిధంగా దాని యొక్క చెట్టు యొక్క ఆకులు ఏవైతే ఉన్నాయో దాన్ని వేదాలతో పోల్చుకున్నాము ఇక్కడ మనము. ఎందుకంటే ఈ యొక్క వేదాలు అనేవి మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. మనము ఆ పండ్లు, ఆ చెట్టుకున్న పండ్లు ఏవైతే ఉన్నాయో అవి కామ్యకర్మలతో పోల్చాము ఇక్కడ. ఆ కామ్యకర్మలతో ఏం చేస్తున్నాం ఇక్కడ, ఆ చెట్టుకున్న పండ్లని తినుకుంటూ ఆర్థికాభివృద్ధి, లేకపోతే కోరికలు, కామము, లేకపోతే ఇలా ఎంతో ఎంతో ఇలాంటి కోరికలతో ఏం చేస్తున్నాం మనం ఇక్కడ. మనము ఈ చెట్టు వెనకాలనే ఉండిపోతూ ఆ పండ్లని తినుకుంటూ ఆనందంగా ఇక్కడే జీవిస్తున్నాము అని అనుకుంటున్నాం ఇక్కడ. కాకపోతే మనం అర్థం కాని విషయం ఏంటంటే, ఆ యొక్క పండ్లు ఏవైతే ఉన్నాయో, ఆ కామ్యకర్మలు ఏవైతే ఉన్నాయో మనల్ని ఇక్కడ బంధించేస్తున్నాయి ఇక్కడ. బంధించేసి ఏం చేస్తున్నాయి,
ఒక దేహం నుంచి ఇంకో దేహానికి, ఇంకో దేహం నుంచి ఇంకో దేహానికి మనల్ని ఏం చేస్తున్నాయి, ఇలా తీసుకొని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఆ కామ్యకర్మలు అనేవి ఎప్పుడైతే మనం తగ్గిస్తామో ఆ త్రిగుణాలు, అంటే మనకున్న ఈ యొక్క భౌతికమైన ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిని మన కోసం కాకుండా భగవంతుని కోసం ఎప్పుడైతే ఉపయోగించడం మొదలు పెడతామో అప్పుడు ఏమైపోతాము, ఆ కామ్యకర్మలు అనేది తగ్గిపోతాయి. ఇక్కడ తగ్గిపోయేసి అవి పుణ్యకర్మలుగా మారిపోయే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. ఆ విధంగా భక్తి చేసుకుంటూ భగవంతుని సేవలో భగవంతుని కోసం కర్మలు చేసుకుంటూ అలా చేసుకుంటూ పోతే ఏమైపోతాము, మనము ఈ కామ్యకర్మల నుంచి విడిపడిపోయేసి మనము కూడా ఆ చెట్టు యొక్క కొమ్మల్ని పాక్కుంటూ మనం కూడా అలా పైకి వెళ్ళిపోయేసి ఆ యొక్క ఉన్నత లోకాలకు వెళ్ళిపోయేసి ఉన్నత లోకాల నుంచి మనము ఆ గోలోక బృందావనానికి వెళ్ళే అవకాశం కూడా కలిగిపోతుంది ఇక్కడ. బట్ అంత సులభంగా అయ్యేది కాదు ఇక్కడ. ఓకే, దానికి చాలా చాలా మన సాధన అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మనకి సాధన చేస్తేనే ఇది మనకి సాధ్యమవుతుంది అనమాట. ఓకే, సో ఇది చాలా ఇంపార్టెంట్. ఎంతగా మనం సాధన చేస్తున్నామో దానిని బట్టి మన యొక్క ఆధ్యాత్మికమైన అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది ఇక్కడ. మనం సాధన చేయకుండా మనము ఫలితాన్ని పొందాలని ప్రయత్నించామనుకోండి, అది సాధ్యం కాదు ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచంలో కూడా ఇప్పుడు ఒక ఉద్యోగం రావాలన్నా కానీ, వ్యాపారంలో లాభం రావాలన్నా కానీ, దేనికైనా సరే దేనికైనా ఏంటి ఇక్కడ మనకి సాధన అనేది అవసరం ఇక్కడ. మనకి ఈవెన్ ఒక పిల్లలు పుట్టాలన్నా కానీ తల్లి 9 మాసాలు ఎదురు చూడాలి ఇక్కడ. ఎదురు చూసిన తర్వాతనే ఆ పిల్లవాడు అనేది ఈ లోకంలోకి వచ్చే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. ఆ యొక్క అనుభూతి అనేది మనకి భౌతిక ప్రపంచంలో ఆల్రెడీ ఉన్నది ఇక్కడ మనకి. కానీ మనము ఈ యొక్క భక్తి మార్గం ఏదైతే ఉంటుందో దీన్ని దానికంటే ఎక్కువగా సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ మనం. అంతకంటే ఎందుకు, ఈ భౌతిక ప్రపంచంలో డబ్బులు సంపాదించవచ్చు, మంచి మంచి ఉద్యోగాలు చేయొచ్చు, ఆస్తులు సంపాదించుకోవచ్చు, లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాన్ని మనం పోషించుకోవచ్చు, ఏమన్నా చేసుకోవచ్చు. ఇక్కడ ఎంత చేసినా కానీ ఆ యొక్క అభివృద్ధి అనేది ఈ ప్రపంచం వరకు మాత్రమే. మనకి ఈ జీవితం చివరిలో ఏమైపోతుంది, ఆ మరణం అనే ఒక మృత్యు రూపంలో వచ్చేసి ఏం చేస్తుంది, మన దగ్గర ఉన్న వాటన్నిటి కూడా కబలించేస్తుంది అనమాట. ఏది మన దగ్గర సొంతం ఏది లేదు ఇక్కడ. అన్నిటినీ తీసుకొని వెళ్ళిపోతుంది ఇక్కడ మనకి. తాత్కాలికమైన వాటి వెనకాల మనము ఎక్కువగా పరిగెట్టకూడదు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఏదైతే శాశ్వతంగా ఉన్నదో, ఎప్పటికీ జన్మలకి మనతో పాటు ఏదైతే వస్తుందో అలాంటి దాని మీద మనము ఇప్పుడు కృషి చేయాలి ఇక్కడ. అదేంటి ఇక్కడ, భక్తి అనమాట ఇక్కడ. ఈ భక్తి జీవితం ఏదైతే ఉంటుందో ఇదేదో మామూలుగా చాలామంది అనుకుంటున్నట్టు ఏదో గుళ్ళున్నాయి ఇక్కడ, దేవుడు ఉన్నాడు ఇక్కడ, భగవద్గీత పుస్తకం ఉంది, భాగవతం ఉంది, ఉంటే ఉన్నాయిలే మనకి ఎందుకులే, జస్ట్ అలా చదువుకుందాం, కాసేపు వెళ్ళిపోదాము, అలా కాదు ఇక్కడ మనకి. ఓకే, అవి ఏదైతే మనము సీరియస్గా తీసుకుంటామో, భక్తి మార్గాన్ని ఎప్పుడైతే మనము కొంచెం సీరియస్గా తీసుకున్నాం అనుకోండి, అప్పుడేమైపోతాము, జన్మలకి కూడా మళ్ళీ ఇలాంటి దేహాన్ని తీసుకొని ఈ జన్మ మృత్యు జరా వ్యాధి, జననం మరణము ముసలితనము అంటు రోగము, మనం ఏ జన్మ తీసుకున్నా కానీ ఇవి తప్పదు. అది మీరు ఉన్నత కుటుంబంలో జన్మించండి, లేకపోతే పేదవాడిగా జన్మించండి, లేకపోతే గొప్ప గొప్ప వ్యక్తులుగా జన్మించండి, ఇదంతా డజంట్ మ్యాటర్ అనమాట. ఎక్కడ జన్మించినా కానీ ఈ 4 మాత్రము అందరికీ తప్పనిసరిగా ఉంటాయి. మనకే కాదు, జంతువులకు కూడా ఉంటాయి ఇక్కడ. ఓకే, అవి పుడతాయి, అవి పెరుగుతాయి, అవి పిల్లల్ని కంటాయి, అవి ముసలి అయిపోతాయి, అవి చనిపోతాయి. మనము పుడతాము, మనము పెరుగుతాము, మనము పెళ్లి చేసుకుంటాము, పిల్లల్ని కంటాము, ముసలి వాళ్ళు అయిపోతాము, రోగం వస్తుంది, మనము చనిపోతాము. మరి వ్యత్యాసం ఎక్కడుంది ఇక్కడ? వాటికి మనకి తేడా ఎక్కడుంది మరి ఇక్కడ? అంటే అది మన యొక్క జ్ఞానం అన్నమాట ఇక్కడ. ఓకే, మనకి ఆలోచించేసి ఆ యొక్క చైతన్యం ఏదైతే ఉంటుందో ఆ చైతన్యం ఓన్లీ మానవులకు మాత్రమే ఇచ్చారు ఇక్కడ. మానవ జన్మలోనే భగవంతుని గురించిన విషయాన్ని తెలుసుకునే అవకాశం అనేది భగవంతుడు కల్పించాడు ఇక్కడ. మనం చదువుకోవచ్చు, మనం శ్రవణం చేయొచ్చు, మన జీవితంలో వీటిని ఏ విధంగా పాటించాలని చెప్పి చేయొచ్చు ఇక్కడ. ఇవన్నీ మనకు తెలుసు ఇక్కడ. అలాగా అన్ని అవకాశాలు మనకు కల్పించారు ఇక్కడ. అందుకనే భగవంతుడు స్వయంగా వచ్చేసి పురుషోత్తమ యోగాన్ని మనకు ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? ఎందుకంటే భగవంతుడు ఒక సూరత్ అనమాట ఇక్కడ. ఓకే, మనం మిత్రులు అని చెప్పేసి అనుకుంటాం ప్రపంచంలో. మిత్రులు అనేవాళ్ళు మనకి అవసరం అనేది సహాయం ఉందనుకోండి, అన్నిసార్లు చేయకపోవచ్చు వాళ్ళు ఇక్కడ. కొన్నిసార్లు చేస్తారు, కొన్నిసార్లు మనం ఫోన్ చేసినా కానీ ఎత్తారు వాళ్ళు ఇక్కడ. అరే వీడు డబ్బుల కోసం ఫోన్ చేస్తున్నాడో, దేనికోసం చేస్తున్నాడో అని చెప్పేసి మనల్ని ఫోన్ కూడా దగ్గరికి తీసుకోరు ఇక్కడ. మనం దూరంగా పెట్టేస్తారు ఇక్కడ. ఎస్పెషల్లీ ఇప్పుడున్న లోకంలో, ఇప్పుడున్న సమాజంలో ఇవి ఇంకా ఎక్కువైపోయినాయి అనమాట ఇక్కడ. అంటే ఒకరంటే ఒకరు ఈర్ష్య, అసూయ,
ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఒకడు బాగుపడితే ఇంకోటి చూడలేడు ఇక్కడ, వాడు ఎప్పుడు నాశనం అయిపోవాలని చెప్పి చూస్తుంటారు ఇక్కడ. ఇదంతా కూడా ఈ భౌతిక ప్రపంచం అంతా వీటితోనే నిండిపోయింది అనమాట ఇక్కడ. కానీ భగవంతుడు అలాంటి వాడు కాడు ఇక్కడ. ఆయన సువృత్. సువృత్ అంటే ఏంటి ఇక్కడ మనకి శ్రేయోభిలాషి అని చెప్పేసి అర్థం ఇక్కడ. మన యొక్క మన యొక్క ఉనికిని, మన యొక్క జీవితానికి ఒక శ్రేయోభిలాషిగా ఉంటూ ఏం చేస్తున్నాడు ఇక్కడ ఆయన, జన్మ జన్మలకి మనతో పాటు వస్తున్నాడు ఇక్కడ. మీరు గమనించినట్టయితే ఇక్కడ భగవంతుడు సత్యయుగంలో వచ్చాడు, త్రేతాయుగంలో వచ్చాడు, ద్వాపర యుగంలో వచ్చాడు, కలియుగంలో వచ్చాడు ఇక్కడ కదా. మనం ఎక్కడ కూడా ఒక యుగంలో భగవంతుడు అవతారం తీసుకోలేదు, జనాల్ని కాపాడుకోలేదు అని చెప్పేసి మనం ఎక్కడ వినాం ఇక్కడ. అంటే దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి ఇక్కడ, మనము దేహాలు మారిపోతున్నప్పటికీ కూడా భగవంతుడు మన యొక్క శ్రేయస్సు కోసం మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు ఇక్కడ. అందుకనే ప్రతి యుగంలో కూడా వస్తూ ఏం చేస్తున్నాడు ఇక్కడ, ఆయన గురించి, ఆయన లీలల గురించి మనకి ఆచార్యుల్ని పంపిస్తున్నాడు, గురువుల్ని పంపిస్తున్నారు మన జీవితంలోకి, వాళ్ళ ద్వారా జ్ఞానం తీసుకోమని చెప్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా ఎంతో ఎంతో ఎన్నో ఎన్నో విధాలుగా భగవంతుడు ఏం చేస్తున్నాడంటే మనల్ని జన్మ జన్మలుగా కాపాడుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇక్కడ మనం. కాబట్టి మనము భక్తిని చాలా సీరియస్గా తీసుకోవాలి ఇక్కడ. ఓకే, ఇదేదో మనకి యాదృచ్ఛికంగా వచ్చింది కాదండి ఇక్కడ. ఓకేనా, ఇప్పుడు మన సత్సంగంలో ఉన్న వాళ్ళందరం కూడా భక్తిలోకి మనం యాదృచ్ఛికంగా రాలేదు ఇక్కడ, భగవంతుడు కోరుకుంటేనే ఇక్కడికి వచ్చాము ఇక్కడ. గురు కృష్ణ ప్రసాదే బాయ్ భక్తిలతా బీజ్. ఓకే, గురువు కృష్ణుడు మనకు ప్రసాదిస్తేనే ఈ భక్తిలతా బీజం అనేది మనకు వచ్చింది ఇక్కడ. కాకపోతే ఆ భక్తిలతా బీజాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇక్కడ. అనవసరమైన ఇంద్రియ తృప్తి వెనకాల పరిగెట్టుకుంటూ, లేకపోతే జీవితాన్ని సమయాన్ని వృధా చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది చాలా చాలా అది మంచిది కాదు. మన దేహానికి మంచిది కాదు, మన జీవితానికి కూడా చాలా మంచిది అనే విషయం కాదనమాట ఇక్కడ. భాగవతంలో కూడా దీనికి ఒక మంచి శ్లోకం కూడా చెప్పారనమాట ఇక్కడ. ఏంటంటే ఆ శ్లోకం వచ్చేసి ఈ యొక్క ఆయుర్ హరతి వైపుంసం అనమాట. ఆయుర్ హరతి, ఒక్క నిమిషం చెప్తాను మొత్తం శ్లోకం. ఆయుర్ హరతి వైపుంసం ఉద్యన్నస్తం చేయన్నసు తస్యార్థే యత్కృష్ణతో ఉత్తమ శ్లోక వర్తయ అని చెప్పిస్తున్నారు ఇక్కడ. అంటే ఏం చెప్పారంటే మనము సూర్యోదయానికి సూర్యాస్తమయం ఏదైతే ఉంటుందో దానివల్ల ఏమైపోతుందంట, మన జీవిత కాలం ఏదైతే ఉంటుందో మెల్లమెల్లగా తగ్గుకుంటూ వెళ్ళిపోతుంది ఇక్కడ. అర్థమైందా? మనము అనుకోవచ్చు ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తున్నాడు, సాయంత్రాన్ని అస్తమిస్తున్నాడు ఇక్కడ అనుకుంటాం, కానీ సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తూనే ఉంటాడు ఇక్కడ. మనం ఉన్నా లేకపోయినా కానీ ఆ సూర్యాస్తమయాలు అనేది వెళ్ళిపోతూనే ఉంటాయి ఇక్కడ. కానీ దానివల్ల నష్టం కలిగేది ఎవరికి? మనకి నష్టం కలుగుతుంది ఇక్కడ. ఎంతమంది ఈ విషయాన్ని అర్థం చేసుకుంటున్నారు చెప్పండి ఇక్కడ. మనకి ఈ సూర్యుడు ఉదయించడం అస్తమించడం ద్వారా మన జీవితకాలం నాశనం అయిపోతుంది, తగ్గిపోతుంది అనేది ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు ఇక్కడ అంటే చాలా తక్కువ మంది ఇక్కడ. కానీ భక్తి జీవితంలోకి వచ్చిన వాళ్ళు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు ఇక్కడ. వాళ్ళే భక్తులు ఏం చేస్తారు ఇక్కడ మనకి, ఎవరైతే వాళ్ళ యొక్క సమయాన్ని భగవంతుని గురించి వినడంలో, భగవంతుని గురించి చర్చించడంలో ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి భగవంతుడు ఎప్పుడు కూడా దూరంగా వెళ్ళిపోవడం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. వాళ్ళకేమో భగవంతుని యొక్క విషయాల్లో సమయం కేటాయించిన వాళ్ళకేమో ఏమైపోతుంది, మెల్లమెల్లగా అలా వెళ్ళిపోతూ సమయం అంతా తగ్గిపోయేసి మృత్యు ఒళ్ళలోకి వెళ్ళిపోతున్నారు ఇక్కడ. కానీ భక్తులకు ఏమైపోతుంది ఇక్కడ, ఇదే సమయాన్ని భక్తులు ఏం చేస్తున్నారు ఇక్కడ, భగవంతుని యొక్క శ్రవణం చేయడంలో, భగవంతుని యొక్క నామాన్ని జపం చేయడంలో, భక్తులకు సేవ చేసుకోవడంలో, భగవంతునికి సేవ చేసుకోవడం, ఇలా గడుపుకుంటూ ఏం చేస్తున్నాము, మనము భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఇక్కడ. అర్థమైందా? ఇది మన యొక్క భక్తి యొక్క గొప్పతనం ఇక్కడ. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అందుకనే మనకున్న ఇంద్రియ విషయాలని ఏవైతే ఉన్నాయో అది సరైన గుణంలో వండుకుంటూ, సత్వగుణం, రజోగుణం, తమో గుణం గురించి నేను చెప్పుకున్నాం ఇక్కడ. ఆ గుణాలను లేకుండా మనం ఏం చేయాలి ఇక్కడ, మనము వాటిని సరైన పద్ధతిలో ఉపయోగించుకుంటూ మనము మన జీవితాన్ని ముందుకు కూడా తీసుకొని వెళ్ళిపోవాలన్నమాట ఇక్కడ. ఓకేనా? సో అది నిన్న చెప్పుకున్నాం. మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ, ఈ విధంగా ఏదైతే ఈ యొక్క చెట్టు ఏవైతే ఉంటుందో, ఇది మనకి చెట్టు మామూలుగా నీళ్లు పోస్తే చెట్టు పెరుగుతుంది ఇక్కడ. ఈ భౌతిక ప్రపంచంలో మనకున్న ఈ వృక్షం ఏదైతే ఉంటుందో అది ఏ విధంగా పెరుగుతుంది, ఈ త్రిగుణాల ప్రభావంలో అది పెరుగుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. మనం ఏ గుణంలో ఉంటామో అలాంటి కర్మలు చేసుకుంటూ ఏం చేస్తున్నాము, మనము ఈ కొమ్మలు ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి, ఇంకో కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలా మారుకుంటూ వెళ్ళిపోతున్నాం ఇక్కడ. కానీ మనల్ని ఏం చేయమని చెప్పారు ఇక్కడ, ఇప్పుడు 3వ శ్లోకంలో అదే చెప్తున్నారు ఇక్కడ. మనము ఆ యొక్క చెట్టుని యొక్క కొమ్మల్ని నరికి వేయాలి ఇక్కడ మనం. అది ఎలా అనే దాని గురించి ఇప్పుడు ఈ యొక్క 3వ శ్లోకంలో మనకి భగవంతుడు వివరించబోతున్నాడు ఇక్కడ. ఓకే,
హరే కృష్ణ. ఎనీ క్వశ్చన్స్ బిఫోర్ మనం మూడో శ్లోకానికి వెళ్ళే ముందు ఉన్నాయా ప్రశ్నలు మీకు ఏమన్నా? ఓకే. న రూపమశ్యేయ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. 3, 4, 2 శ్లోకాలు కలిపి ఉన్నాయి భగవద్గీతలో. మనం 2 కలిపి చెప్పుకుందాం ఇక్కడ. తథా పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయ తమ్యేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తి ప్రస్తుతా పురాణి. న రూపమస్యేయ తతోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తథా పదం తత్ పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయ తమ్మేవ చాద్యం పురుషం ప్రపద్యే యథా ప్రవృత్తి ప్రస్తుతా పురాణి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఈ యొక్క తాత్పర్యంలో ప్రభుపాల వారు ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నారంటే, ఈ వృక్షపు నిజరూపము ఈ జగత్తులో చూడబడదు, ఎవరును దాని ఆదిని అంతముని మూలమును గాని ఎరగలేరు. ఏది? ఈ యొక్క భౌతిక ఆధ్యాత్మిక ప్రపంచం ఉన్న ఏవైతే వృక్షం ఏదైతే ఉంటుందో ఆ వృక్షాన్ని నిజరూపాన్ని మనం భౌతిక జగత్తులో చూడలేమంట. ఇక్కడ అది ఎక్కడ మొదలైంది, దాని యొక్క అంతం ఏంటిది, మూలం ఏంటిది, ఇవన్నీ మనం తెలుసుకోలేమంట ఇక్కడ. కానీ మానవుడు దృఢ నిశ్చయంతో అనాసక్తి అను ఆయుధంతో దృఢమైన వేళ్లుగల ఈ సంసార వృక్షమును ఛేదించవలెను. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఓకే, ఆ చెట్టు ఎక్కడొచ్చింది ఏంటి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. ఓకే, చాలామంది ఇదే ప్రశ్నిస్తుంటారు, ఏంటంటే అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాను, ఇక్కడ నేను నాకు ఈ కర్మలు ఎందుకు వచ్చాయి, ఇక్కడ నేను ఇబ్బందులు ఎందుకు పడిపోతున్నాను, ఈ దుఃఖాలు ఎందుకు పడిపోతున్నాను, ఇవన్నీ అడుగుతుంటారు ఇక్కడ. నాకు ఎందుకు ఇచ్చారు ఇక్కడ అని ముందు తెలుసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇక్కడ. అది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. మనం ఎందుకు వచ్చామనేది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు ఒకడు నీళ్ళలో పడి మునిగిపోతున్నాడు అనుకోండి, లేకపోతే ఒక బావిలో పడిపోయాడు అనుకోండి. బావిలో పడిపోయినప్పుడు వానికి కావాల్సిన తక్షణ కర్తవ్యం ఏంటి, ఆ నీళ్ళ నుంచి ఏ విధంగా బయటపడిపోవాలి, బావి నుంచి ఏ విధంగా బయటికి రావాలనేది వాడి తక్షణ కర్తవ్యం ఇక్కడ. అలా కాకుండా వాడు ఎవరైనా తాడు వేసి వాడిని పైకి లాగాలని చెప్పి ప్రయత్నించినప్పుడు వాడు అసలు ముందు నన్ను ఎవరు పడేశారో చెప్పమని చెప్పి అడిగారు అనుకోండి, వాడేమైపోతాడు ఇక్కడ, ఎప్పటికీ అక్కడే ఉండిపోతాడు ఇక్కడ. రైట్? సో మీకు ఏం కావాలి ఇక్కడ, నీళ్ళలో నుంచి బయటికి రావాలా, నువ్వు ఎవరు నిన్ను లోపలికి తోసేశారనేది కావాలి ఇక్కడ నీకు. అది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. సో ఓకే, ఎలాగో పట్టిపోయావు ఇక్కడ, దాని గురించి ఆలోచించకూడదు ఇక్కడ. అందుకనే మనం చాలా మంది ఏం చేస్తుంటారు ఇక్కడ, వాళ్ళ జీవితంలో ఎవరైనా వాళ్ళకి హాని కలిగించారు, ఎవరైనా వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఎవరైనా కష్టం కలిగించారు అనుకోండి, ఆ విషయాన్ని 20-30 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోరు వాళ్ళు ఇక్కడ. పలానా రోజు పలానా సమయానికి పలానా దగ్గర పలానా వ్యక్తి నన్ను ఈ విధంగా అన్నాడు ఇక్కడ. ఓకే అన్నాడు, ఇప్పుడు ఏంటి, ఓకే అయిపోయింది అన్నాడు, అంత అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తావు దాని గురించి ఇక్కడ. అందుకనే ఏమంటారంటే, ఇంగ్లీష్లో ఏమంటారంటే, మనము ప్రిజనర్స్ ఆఫ్ ది పాస్ట్ అంటారనమాట. అంటే ఏంటి, ఇక్కడ మనము జైల్లో ఉన్న దొంగలు లాంటి వాళ్ళని. కాకపోతే ఏం చేస్తున్నాము, అయిపోయిన గతం గురించి తవ్వుకుంటూ మనము అక్కడ జైల్లో ఉండిపోతున్నాం అనమాట ఇక్కడ. ఓకే, జైల్లో నుంచి ఏ విధంగా బయటపడాలనేది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇక్కడ అది గురించి ఎవరు ఆలోచించట్లేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్నాగా నన్ను ఎవరు తోసేశాడు ఇక్కడికి, వాడి పేరు చెప్తేనే అప్పుడు పైకి వస్తానని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. చివరికి అలా అనుకుంటూ ఏం చేస్తున్నాడు వాడు, చివరికి ఆ సమయం అంతా గడిపేస్తున్నాడు అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఈ వృక్షం యొక్క జగత్తుని ఈ ప్రపంచంలో మనం చూడలేము ఇక్కడ. దాని ఆది ఎక్కడుంది, అంతం ఎక్కడుంది, మూలం ఎక్కడుంది అనే విషయం గురించి ఎవ్వరికీ తెలియదు అనమాట ఇక్కడ. అందుకని మనం ఏం చేయమంటున్నారు ఇక్కడ, మనకి ఆ దృఢ నిశ్చయం అనేది చాలా ఇంపార్టెంట్ భక్తి మార్గంలో. ఓకే, ఇది ఒక్కటే మనకు కావాల్సింది భక్తిలో, దృఢ నిశ్చయము. ఎందుకంటే మనకి ఇప్పుడు భక్తిలో మనకి ఇంకా రుచి కలగట్లేదు ఇక్కడ. నామం జపం చేసినప్పుడు మనకి ఆసక్తి లేదు ఇక్కడ. మనం విన్న విషయాలు మనం గుర్తుపెట్టుకోలేకపోతున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ అర్థం ఇక్కడ మనకి ఆ దృఢ నిశ్చయం అనేది మనకు లేదు ఇక్కడ మనకి. ఓకే, ఏదో ఓకే వస్తున్నాము, చేస్తున్నాము, వెళ్ళిపోతున్నాము అన్నట్టున్నాం, కానీ ఆ దృఢ నిశ్చయం అనేది మనలో ఇంకా రాలేదు. మనకి రాలేదు కాబట్టి మనం భక్తిలో ఆ అనుభూతిని, రుచిని మనం ఇంకా పొందలేకపోతున్నాం అనమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, మానవుడు దృఢ నిశ్చయంతో అనాసక్తి అనే ఆయుధంతో,
ఈ భౌతిక ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో వాటి పట్ల అనాసక్తి పెంచుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ మనకి. ఎప్పుడైతే వాటి పట్ల అనాసక్తి పెరిగిపోతుందో భగవంతుని పట్ల ఆసక్తి అనేది పెరిగిపోతుంది ఇక్కడ మనకి. ఓకే, మీరు వాటి పట్ల అనాసక్తి పెంచలేకపోతున్నారు అనుకోండి. ఇప్పుడు మీకు ఒక ఏదైనా మీకు ఒక ఇష్టమైనది ఒకటి ఉంది, మీరు దాని పట్ల అనాసక్తి ఉంది అంటే మీరు టీ ఉంది, కాఫీ ఉంది, ఇప్పుడు మీరు మానేయలేకపోతున్నారు ఇక్కడ. ఉల్లిపాయ ఉంది, మానేయలేకపోతున్నారు ఇక్కడ మీరు. కాకపోతే మనము ఆ ఆసక్తులు ఏవైతే ఉన్నాయో, మనకున్న ఈ యొక్క మానేయకపోవడం అనే ఆసక్తులు ఏవైతే ఉంటుందో ఏం చేయాలి, భగవంతునికి సేవించడంలో వాటిని మరల్చాలన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ మనం ఏం చెప్పాము, ఏది చేసినా కానీ భగవంతునికి సమర్పించి తీసుకోవాలని చెప్పేసి అనుకున్నాము ఇక్కడ. నెక్స్ట్ టైం మనము టీ కానీ కాఫీ కానీ లేకపోతే ఏవైనా తినకూడదు ఏవైనా తిన్నామనుకోండి, ఇప్పుడు మనము అప్పుడు ఏమనుకోవాలి ఇక్కడ, అరే నేను భగవంతునికి పెట్టకుండా తింటున్నాను ఇక్కడ, భగవంతుని కంటే నాకు ఎక్కువనా, ఈ కోరికలు ఇవన్నీ నాకు ఎక్కువనా అని చెప్పేసి ఏం చేయాలి, మనము భగవంతునికి సమర్పించామనుకోండి, అంటే భగవంతుని పట్ల ఆసక్తి పెంచుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమైపోతాయి, ఆ వేరే వాటి పట్ల అనాసక్తి పెంచుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి అన్నమాట ఇక్కడ మనం. ఓకే, సో ప్రత్యేకంగా బలవంతంగా మానేయాల్సిన అవసరం అనేది లేదు ఇక్కడ మనకి. భగవంతుడికి ఏది ఇష్టమైతే మనం అది పెడతామో మిగతా వాటి పట్ల అనాసక్తి అనేది ఆటోమేటిక్గా పెరిగిపోతుంది ఇక్కడ. మనం ప్రత్యేకంగా దానికోసం ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, దృఢ నిశ్చయంతో అనాసక్తి అనే ఆయుధంతో ఏం చేయాలంట, ఈ వేళ్ళు గల ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలంటున్నారు ఇక్కడ మనకి. మనం సంసారంలో ఉండిపోయాం ఇక్కడ, సంసారంలో ఉన్నాం కాబట్టి ఒక కొమ్మ నుంచి ఇంకో కొమ్మకు పట్టుకొని మనం వెళ్ళిపోతున్నాము కోతుల్లాగా ఇక్కడ. కోతులు ఏం చేస్తాయి, ఈ కొమ్మ నుంచి ఆ కొమ్మకి, ఆ కొమ్మ నుంచి ఇంకో కొమ్మకి అలా దూకుతూ వెళ్ళిపోతుంటాయి ఇక్కడ మనకి. మనం కూడా ఈ బంధాలు అనే దానితోటి కుటుంబము లేకపోతే రిలేషన్స్ లేకపోతే ఫ్యామిలీ ఇవన్నీ అట్లా ఏం చేస్తున్నాము, మనం కూడా ఈ సంసార వృక్షంలో పూర్తిగా బంధించబడిపోయామన్నమాట. మనం దాని నుంచి బయటపడలేకపోతున్నాం ఇక్కడ. అందుకనే ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు మీకంటూ ప్రయత్నిస్తే సాధ్యం కాదు ఇక్కడ. కాకపోతే ఆ నిశ్చయంతో అనాసక్తి కనుక పెంచుకున్నారనుకోండి, అప్పుడు ఈ వృక్షాన్ని ఛేదించవచ్చు అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. తర్వాత ఏం చెప్తున్నారు ఇక్కడ, అటు పిమ్మట పునరావృత్తి రహితమైన దివ్య పదమును అన్వేషించి అనాదిగా ఎవరి నుండి సర్వము ఆరంభమయ్యనో మరియు ఎవరి నుండి సర్వము వ్యాపించినదో అట్టి పరమ పురుషుని అక్కడ శరణు వేడవలను. ఎప్పుడైతే మనం అనాసక్తి అనే దానితోటి ఈ సంసార వృక్షాన్ని ఛేదించామనుకోండి, ఏమైపోతుందంట, మళ్ళీ పునరావృత్తి రహితం అనమాట. అంటే మళ్ళీ తిరిగి రాకుండా, మళ్ళీ ఇంకో జన్మ తీసుకోకుండా ఏవైతే ఉంటామో అలాంటి లోకానికి వెళ్ళిపోతాము. ఎక్కడ ఉంటుంది ఆ దివ్య పదము, అంటే ఆ యొక్క భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోతాము ఇక్కడ. ఎందుకు, ఎక్కడైతే సర్వము ఆరంభమైపోతుందో, అంటే మొత్తం భగవంతుని దగ్గరనే మొదలైపోయింది ఇక్కడ మనకి. మనం ఇక్కడ ఏది స్టార్ట్ చేయలేదు ఇక్కడ మనకి. ఓకేనా, ఈ భౌతిక ప్రపంచం అంతా వచ్చింది కూడా ఆ విష్ణుమూర్తి యొక్క దేహం నుంచే వచ్చింది ఇక్కడ మనకి. మనం తాగే నీళ్లు కానీ, పీల్చే గాలి కానీ, తినే ఆహారం కానీ ఏది మనది కాదు ఇక్కడ. గమనించండి మీరు, మన జీవితంలో ఏది మనం తయారు చేసుకోవాలి, అన్నీ భగవంతుడే ఇచ్చాడు ఇక్కడ. అంటే దీన్ని బట్టి అర్థం ఏం చేసుకోవాలి, ఎక్కడైతే సర్వము ఆరంభమైందో, ఎవరి నుంచి సర్వము కూడా వ్యాపించిందో, ఈ ప్రపంచమంతా కూడా వ్యాపించిందంటే అది భగవంతుని యొక్క శక్తి ద్వారానే వ్యాపించింది ఇక్కడ మనకి. ఈ యొక్క లోకాలన్నీ తేలుతున్నాయి, లేకపోతే మనకి ఈ యొక్క ఇంత పెద్ద లోకము గాలిలో అలా ఉంది అని చెప్పేసి అంటే అర్థం ఏంటి ఇక్కడ, అది భగవంతునికే సాధ్యమైంది ఇక్కడ. అలాంటి భగవంతుడు ఎవరైతే ఉన్నారో, ఎక్కడైతే సర్వము ఆరంభమైందో, ఎక్కడి నుంచి అయితే సర్వము వ్యాపించిందో అలాంటి పరమ పురుషుని మనము శరణు వేడుకోవాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అలా శరణు వేడుకోవాలంటే ఏం చేయాలి, మనము అనాసక్తి అనేది మన జీవితంలో ముఖ్యంగా పెంపొందించుకోవాలి ఇక్కడ. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అనాసక్తి ఉంటేనే ఇది సాధ్యమైపోతుంది, లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం అనేది కాదు ఇక్కడ. ఓకే, అది తాత్పర్యంలో ప్రభుపాదుల వారు కృష్ణుడు ఈ విధంగా చెప్పడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు భాష్యంలో ప్రభుపాదుల వారు ఏం చెప్తున్నారో మనం తెలుసుకుందాం ఇక్కడ. ఈ అశ్వత్థ వృక్షము నిజరూపము ఈ భౌతిక జగత్తులో తెలియబడదని ఇక్కడ స్పష్టముగా చెప్పబడెను. వేళ్ళు పైకి ఉండుచే ఈ నిజ వృక్షము విస్తరణ క్రింది వైపునకు ఉండును. అట్టి వృక్షము భౌతిక విస్తరణలో బద్ధుడైన మానవుడు అది ఎంతవరకు వ్యాపించి ఉండదనే విషయమును గాని దాని ఆదిని గాని చూడలేడు. ఏమైనను ఒకరు ఈ వృక్ష కారణమును అన్వేషించి తీరవలను. మరి వృక్షం ఎలా వచ్చింది అనే అన్వేషణ మాత్రం తప్పనిసరి. ఓకే, ఈ యొక్క భూలోకము ఈ భౌతిక ప్రపంచం ఎలా వచ్చింది అనే దాని గురించి అన్వేషణ మానకూడదు మనం. ఓకే, అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఓకే, అంతేగాని మనం ఎక్కడి నుంచి వచ్చాము ఏం కాదు ఇక్కడ. ఓకే, ఈ భౌతిక ప్రపంచం వచ్చింది ఇక్కడ మనకి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము
ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ మనము ఏం తెలుసుకొని మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి అనే దాని గురించి మనము ఇక్కడ క్లియర్గా తెలుసుకోవాలన్నమాట ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ ఈ వృక్షం యొక్క కారణాన్ని మాత్రము తప్పనిసరిగా అన్వేషించి తెలుసుకోవాలని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ మనకి. ప్రభుపాదులకు ఉపమానం కూడా ఇస్తున్నారు. ఏం చెప్తున్నారు ఇక్కడ, నేను ఈ తండ్రికి పుత్రుడను, నా తండ్రి పలానా వారికి పుత్రుడు, నా తండ్రికి తండ్రి పలానా వారి పుత్రుడు, ఈ విధంగా పరిశోధిస్తూ వెళ్ళినచ్చో చివరికి అతడు గర్భోదక్షాయి విష్ణువు నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడిని చేరుకొను. ఇప్పుడు నేనున్నాను అనుకోండి, నాకు మా నాన్నగారు ఉన్నారు ఇక్కడ, మా నాన్నకి ఆయన నాన్నగారు ఉన్నారు ఇక్కడ, ఆయన నాన్నకి ఆయన నాన్నగారు ఉన్నారు ఇక్కడ. ఎవరో ఒకరు ఉంటేనే మనం ఇక్కడికి వచ్చాము ఇక్కడ. అంతేగాని మనం ఏదో అలా గాల్లోకించి ఊడిపడలే కదా మనం ఇక్కడ. తల్లిదండ్రులు లేకుండా మనం మనకి జన్మ తీసుకోలేదు ఇక్కడ. అంటే ఏంటి, ఇక్కడ మనకి ఇంకొకరు ఉన్నారు ఇక్కడ, వాళ్ళకి ఇంకొకరు అలా వెనక్కి తీసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, మనం అంటే కనుక్కోలేమనుకోండి, బట్ మనం ఆలోచించుకుంటే అది నిజం ఇక్కడ. అది ఎవరికైనా అర్థమైపోతుంది ఇక్కడ. గొప్పగా దానికి జ్ఞానం అనేది అవసరం లేదు ఇక్కడ మనకి. అలా మనం ఎప్పుడైతే పరిశోధించుకుంటూ వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతామంట, ఆ గర్భోదక్షాయి విష్ణువు నుంచి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడిని చేరుకుంటాం అనమాట. అది ఉన్నతమైన లోకం. మనం చెప్పుకున్నాం సత్యలోకం. ఆ సత్యలోకంలో విష్ణుమూర్తి యొక్క బ్రహ్మదేవుని సృష్టించేసి ఏం చేస్తాడు ఇక్కడ, ఆయన ద్వారా మనల్ని కూడా తయారు చేయించాడు ఇక్కడ. మనకిచ్చిన ఈ యొక్క బీజం కూడా ఏం చెప్పారు ఇక్కడ, అది భగవంతుడే. అహం బీజ ప్రజాపిత అన్నాడు ఇక్కడ. భగవంతుడే మొట్టమొదటి బీజాన్ని ఇచ్చారనమాట. బ్రహ్మదేవుడిని సృష్టించింది కూడా భగవంతుడే. ఆ బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క ఆదేశానుసార ప్రకారం ఏం చేస్తాడు, మనల్ని అందరినీ సృష్టించడం అనేది జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి మన యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, అది గర్భోదక్షాయ విష్ణువు నుంచి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళిపోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. బ్రహ్మదేవుడు అందరికీ మూలముగా తెలియబడును ఇక్కడ. మనకందరికీ తెలుసు బ్రహ్మదేవుడు భగవంతుని యొక్క నాభి కమలం నుంచి బయటకు వచ్చాడు కాబట్టి, గర్భం నుంచి వచ్చాడు కాబట్టి ఆయన గర్భోదక్షాయ విష్ణువు అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ మనకి. బ్రహ్మదేవుడు అక్కడే జన్మ తీసుకొని బయటికి రావడం జరిగింది ఇక్కడ. చివరికి బ్రహ్మదేవునికి మూలమైన శ్రీకృష్ణుని చేరిన పిమ్మట పరిశోధన కార్యము ముగిసిపోవును. ఓకే, అంటే ఇక్కడ మనము అలా తెలుసుకుంటూ పోతే మనము ఇదంతా ఎలా తెలుస్తుంది జ్ఞానము, ఒక గురువు ద్వారా మనకి తెలుస్తుంది జ్ఞానం. బయట ఎవరు ఈ విషయాల గురించి మనకి చెప్పరు ఇక్కడ. మీరు ఎవరైనా వెళ్ళి అడగండి ఇక్కడ, మీరు ఎవరైనా సరే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ, మీరు ఏంటి అని చెప్పేసి అడిగితే ఫస్ట్ నువ్వెవరు అంటే ఏం చెప్తారు ఇక్కడ, నేను పలానా నా పేరు ఇది, నేను పలానా ఇంటికి వచ్చాను, పలానా ఊరికి వచ్చాను, అక్కడ జన్మించాను, నా తల్లిదండ్రులు ఇదని చెప్పేసి అంటారు ఇక్కడ. మరి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే ఎవరికి జ్ఞానం అనేది లేదు ఇక్కడ. ఆ జ్ఞానం అనేది ఎక్కడి నుంచి తెలుసుకోవాలి, భక్తి మార్గంలో ఇలా ఒక గురువుని ఆశ్రయించేసి ఈ యొక్క కృష్ణ చైతన్యం ద్వారా మనం తెలుసుకోవాలి తప్పిస్తే బయట ఈ విషయాలు అనేది ఎవరు కూడా మనకి చెప్పరు ఇక్కడ. ఎందుకు, ఆ జ్ఞానం అనేది ఈ ప్రపంచంలో లేదు ఇక్కడ. అందుకనే ఏ యొక్క స్కూల్స్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడ కూడా మనకి జ్ఞానాన్ని ఎవరు చెప్పట్లేదు. ఏదైతే అవసరమైన జ్ఞానమో దాని గురించి ఎవరు చెప్పట్లేరు ఇక్కడ. ఏదైతే అనవసరమో దాని గురించి చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇక్కడ. అది ప్రాబ్లం. ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న సమస్య అదనమాట ఇక్కడ. మానవాళికి ఏది ఉపయోగమో దాని గురించి ఎవరు చెప్పట్లేదు ఇక్కడ. ఎంతసేపు ఉన్నా కానీ వాడు ఏ విధంగా ఎంజాయ్ చేయాలా, ఏ విధంగా అది కొనుక్కో, ఇది కొనుక్కో, ఇది తిను, అది తిను, లేకపోతే అవి చూడు, ఇవి చూడు అని చెప్పేసి వాడి గురించి చెప్పే వాళ్ళు ఎక్కువైపోయారు తప్పిస్తే అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అనే దాని గురించి ఎవరికి తెలియదు ఇక్కడ. ఈ విధంగానైతే ఇప్పుడు ఒక వ్యక్తి ట్రైన్ ఎక్కాడు అనుకోండి, ట్రైన్ ఎక్కేసి వెళ్తున్నాడు ఇక్కడ. ఎవరైనా వచ్చి అడిగారు అనుకోండి ఇక్కడ, ఓకే నువ్వు ట్రైన్ ఎక్కావు, ఎక్కడికి వెళ్తున్నావు అంటే నాకు తెలియదు నేను ఎక్కడికి వెళ్తున్నాను, నేను ఇక్కడ ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ. ఎందుకు మరి అటువంటిప్పుడు ఎక్కడ ఎందుకు ఇక్కడ ఒక గమ్యస్థానం లేకుండా అలాంటి రైలు ఎందుకు ఎక్కాలి ఇక్కడ నువ్వు ఇక్కడ? మనం ఎందుకు ఎక్కుతాము, ఒక జర్నీ చేస్తున్నామంటే ప్రయాణం చేస్తున్నామంటే అర్థం ఏంటి, ఇక్కడ ఏదో ఒక దగ్గర దిగిపోవాలి ఇక్కడ మనకి, రైట్? ఆ దిగిపోవడానికి ప్రయాణం చేస్తాం ఇక్కడ. అలా కాకుండా ఏదో టైంపాస్ కోసం అలా ఎక్కేసి మనం వెళ్ళిపోం కదా ఎక్కడికంటే ఎక్కడికి ఇక్కడ. అదేవిధంగా మన జీవితం కూడా ఒక ప్రయాణమే ఇప్పుడు. ఈ ప్రయాణంలో ముందుకెళ్ళిపోతున్నాం ఇక్కడ. మనము ఎంతమంది ఆలోచిస్తున్నారు ఇక్కడ, ఈ ప్రయాణంలో నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నాను ఇక్కడ, నా జీవితం చివరిలో ఏం జరగబోతుంది, నా జన్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది, నా లక్ష్యం ఏంటి ఇక్కడ, ఎందుకు వచ్చాను ఈ ప్రపంచానికి ఇక్కడ, ఇవన్నీ ఎందుకున్నాయి ఇక్కడ, భగవంతుడు ఎందుకున్నాడు, భగవద్గీత ఎందుకుంది ఇక్కడ, ఈ యొక్క సృష్టి ఏ విధంగా వచ్చింది, ఎవరు సృష్టించారు ఇక్కడ, ఇలాంటి ప్రశ్నలు అనేది ఎవరు కూడా అడిగి తెలుసుకోలేకపోతున్నారు ఇక్కడ. అందుకని వాళ్ళందరూ కూడా అజ్ఞానంలో ఉండిపోయారన్నమాట ఇక్కడ. వాళ్ళు వాడేమనుకుంటాడు ఇక్కడ, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్న చదువులు చదువుకొని నేను గొప్ప జ్ఞానవంతుని చెప్పేసి గొప్పగా కాలర్ ఎగరేసుకుంటూ తిరుగుతున్నాడు ఇక్కడ. కానీ ఎంతసేపు ఎగరేసుకుంటాడు వాడు ఇక్కడ, వాడి టైం వస్తుంది, ఆ టైం వచ్చేంత వరకు మాత్రమే.
తర్వాత వెళ్ళిపోతాడు ఇక్కడ. బట్ ఈ భక్తి మార్గం ఏదైతే ఉంటుందో ఇది మనకి అవకాశాన్ని కల్పిస్తుంది అనమాట ఇక్కడ. మనం ఎందుకు వచ్చాము, మన యొక్క ఇక్కడ రావడానికి కారణం ఏంటి, ఇక్కడి నుంచి ఏ విధంగా వెళ్ళిపోవాలి, అవన్నీ విషయాలు మనం అడిగి తెలుసుకోవాలి ఇక్కడ. అదే భక్తి మార్గంలో భగవంతుడు మనకి ఇస్తున్నాడు ఇక్కడ. ఈ విధంగా మనం ఇలా తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించినప్పుడు అలా పరిశోధన చేసుకుంటూ 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 పోతే ఏమైపోతుంది, ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడి దగ్గర ఆగిపోతుంది ఇక్కడ. అక్కడ ఆయన దగ్గర నుంచి మొట్టమొదటిగా ఈ యొక్క అందరం కూడా రావడం, మూలం అనేది అక్కడ ఉందన్నమాట ఇక్కడ. ఓకే, మూలం అనేది శ్రీకృష్ణుని చేత దగ్గర ఉంది ఇక్కడ. ఎందుకు అంటే అన్ని వేదాలు కూడా అదే చెప్పాయి ఇక్కడ. శ్రీకృష్ణుడే ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం అని చెప్పేసి బ్రహ్మ సంహితలో స్వయంగా ఆయన శ్రీకృష్ణ భగవానుని చూశాడు కాబట్టి బ్రహ్మదేవుడు మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. ఇంకెవరైనా వచ్చేసి ఇంకేదైనా చెప్పారనుకోండి శ్రీకృష్ణుడికి, లేదు శ్రీకృష్ణుని కూడా ఇంకొక మూలం ఉంది, ఆయన కంటే ఇంత ముందుకున్న వారు ఎవరైనా ఉన్నారని చెప్పి మీకు చెప్పారనుకోండి, ఒక ప్రామాణికంగా ఉంటే అది మనం అంగీకరించవచ్చు ఇక్కడ. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న సమాజంలో ఏంటి ఇక్కడ మనకున్న ప్రామాణికం ఏంటి, ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు అనేది మనకు ప్రామాణికం ఇక్కడ. అనాది రాదిర్ గోవింద అంటే ఏంటి, ఇక్కడ అనాది నుంచి వస్తున్నారు ఇక్కడ, ఆది ఆయనే, ఆయన తప్పిస్తే ఇంకెవరు లేరని చెప్పేసి బ్రహ్మదేవుడు స్వయంగా బ్రహ్మ సంహితలో చెప్పాడు ఇక్కడ. ఎందుకంటే ఆయన చూశాడు కాబట్టి ఇక్కడ. అందుకని మన ప్రమాణం ప్రకారం మనం నమ్మాలన్నమాట ఇక్కడ. భక్తి అనేది ఒక శాస్త్రం. ఓకే, ఇప్పుడు శాస్త్రవేత్తలు ఏం చేస్తారు, ఏదైనా కనుగొనాలనుకున్నాం అనుకోండి, వాళ్ళు పరిశోధన చేసేసి అన్ని ప్రూఫ్స్తో పాటు పెడతారు అక్కడ మనకి. అదేవిధంగా భక్తి కూడా మనం ఊరికినే గుడ్డిగా అంగీకరించకూడదు ఇక్కడ. ఓకే, ఇదేదో గుడ్డిగా చెప్పే శాస్త్రం గురించి కాదు ఇక్కడ, ఇది నిజంగా జరిగినది ఇక్కడ మనకి. ఓకే, ఇవేవి కూడా మనకి చాలా మంది ఏం చెప్తారు ఇక్కడ, మనకి సమాజంలో చూసామనుకోండి, చాలా మంది ఎంతసేపు ఉన్నా కానీ ఇవి మనకి బుక్ స్టాల్స్కి వెళ్ళిపోయామనుకోండి, మైథలాజికల్ స్టోరీస్ అని చెప్పేసి అంటారు ఇక్కడ, అంటే కల్పితమైన కథలు అని చెప్పేసి అంటారు ఇక్కడ. కానీ అదే ఒక స్పైడర్ మ్యాన్ అని చెప్పేసి, సూపర్ మ్యాన్ అని చెప్పేసి, లేకపోతే ఇంకేదో మహేష్ బాబు అని చెప్పేసి, చిరంజీవి అని చెప్పేసి వాడు వచ్చే సినిమాలలో ఒక గుద్దగానే ఒక 500 మంది పడిపోయారు అనుకోండి, అబ్బా ఇది నిజం, ఇది పర్ఫెక్ట్ అని చెప్పేసి మాట్లాడుకుంటారు ఇక్కడ. అది ప్రాబ్లం అనమాట ఇక్కడ. ఎందుకు, అజ్ఞానంలో ఉన్నాడు కాబట్టి. వాడు ఏం చేస్తున్నాడో వాడికి తెలియదు కాబట్టి ఇక్కడ మనకి ఇక్కడ. కానీ నిజమైన దాన్ని అంగీకరించకుండా, మంచిదాన్ని ఇంట్లో పెట్టుకోకుండా చెడుదాన్ని ఇంట్లో పెట్టుకొని మంచిదాన్ని బయటపడేస్తున్నారు ఇక్కడ. అది సమాజం యొక్క ప్రాబ్లం ఇక్కడ మనకి. కాబట్టి మనము ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఈ భక్తి కూడా ఒక శాస్త్రం ఇక్కడ, ప్రామాణికంగా ఎంతో మంది దగ్గర నుంచి వస్తుంది ఇక్కడ. ఈ ప్రామాణిక సాంప్రదాయం అనేది మనం ఒక్కరం అంగీకరించింది కాదు ఇక్కడ. ఇంతమందికి వచ్చిన ఆచార్యులు, రామానుజాచార్యులు, శంకరాచార్యులు, మధ్వాచార్యులు, ఇలా ఎంతో మంది ఆచార్యులు ఈ జ్ఞానాన్ని తీసుకొని మన దగ్గర తీసుకురావడం జరిగిపోయింది ఇక్కడ. కాబట్టి ఇదేదో మనం గుడ్డిగా మనం నమ్మడం కూడా, ప్రతిదీ కూడా ప్రామాణికం. మనకి ఏది కావాలన్నా కానీ, ఏదన్నా మీకు ప్రశ్న ఉందనుకోండి మీ జీవితం గురించి, దేని గురించైనా, వాటికి కావాల్సిన సమాధానాన్ని కూడా శాస్త్రాల్లో ఉన్నాయి ఇక్కడ మనకి. అలా కాకుండా ఎవరిని పడితే దీన్ని మనం ప్రామాణికంగా అంగీకరించకూడదు. అది మెయిన్ ఇంపార్టెంట్. భక్తిలో ఎవరిని పడితే వాళ్ళని ఒక గురువులాగా అంగీకరించకూడదు. ఒక ప్రామాణికమైన సాంప్రదాయాన్ని మనం పాటించాలి ఇక్కడ. అప్పుడే మనం భక్తిలో ముందుకెళ్ళిపోతాం ఇక్కడ. లేకపోతే ఏమైపోతుంది, ఇక్కడ ఎంతో మంది దొంగ గురువులు వస్తుంటారు ఇక్కడ, వెళ్ళిపోతుంటారు ఇక్కడ. వాడు నాశనం అయిపోతాడు, వాడిని అనుసరించిన వాళ్ళు కూడా నాశనం అయిపోతారు ఇక్కడ. అలాంటి శాస్త్రాన్ని, అలాంటి భక్తి మార్గాన్ని మనం పాటించకూడదు ఇక్కడ. ఈ కృష్ణ చైతన్యం అనేది బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలైంది ఇక్కడ. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్పాడు. ఆ బ్రహ్మదేవుడి దగ్గర నుంచి తర్వాత వ్యాసదేవుడు, లేకపోతే నారదముని, వ్యాసదేవుడు, తర్వాత అలా చెప్పుకుంటూ శీల ప్రభుపాదుల వారికి ఆయన గురువు గారు చెప్పారు ఇక్కడ. శీల ప్రభుపాదులు ఆయన శిష్యులకు చెప్పారు, వాళ్ళు మనకు చెప్పారు ఇక్కడ. నేను మీకు చెప్తున్నాను ఇక్కడ. ఇదైతే నేను కల్పించింది ఏది కాదు ఇక్కడ. నేను వాళ్ళు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నాను అనమాట మీకు కూడా ఇక్కడ. నేను ఇక్కడ నాకేదో కల్పించేసి ఏదో నాకు లాభం రావాలని చెప్పేసి నేను చెప్పుకున్నది కాదు ఇక్కడ. అందుకనే మనము భక్తి చేసేటప్పుడు ప్రామాణికమైన సాంప్రదాయాన్ని మనము పాటించాలి ఇక్కడ. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఎప్పుడైతే మనము ఈ పరిశోధన అనేది సరైన వ్యక్తుల దగ్గర నుంచి అడిగి తెలుసుకోవాలి ఈ జ్ఞానాన్ని ఇక్కడ మనం. ఇప్పుడున్న సమాజంలో ఆ పరిస్థితి లేదు ఇక్కడ. ఎవరు గురువు అని చెప్పి ఒక ముద్ర పెట్టుకున్నారు అనుకోండి, వాడిని ఫాలో అయిపోతున్నారు గుడ్డిగా. ఒక గొర్రెల పోకడి అంటాం కదా ఇక్కడ. ఒక గొర్రె ఫాలో అయిపోతే మిగతా గొర్రెలన్నీ ఫాలో అయిపోతున్నాయి ఇక్కడ. ఎందుకు పోతున్నావు అని చెప్పేసి అంటే వాడికి తెలియదు ఇక్కడ. అందరూ చేస్తున్నారు, నేను చేస్తున్నాను ఇక్కడ. ఎందుకు చేస్తున్నావు దీనికంటే సమాధానం ఉండదు అనమాట ఇక్కడ. ఎప్పటి నుంచో చేస్తున్నారు, నేను కూడా చేస్తున్నాను అంతే ఇక్కడ. ఈ క్వశ్చన్స్ ఏం అడుగుతున్నాను ఇక్కడ, ఎందుకు చేస్తున్నావు అని క్వశ్చన్స్ అడగవద్దు ఇక్కడ. కానీ ఇక్కడ ఈ కృష్ణ చైతన్యంలో ఆ విధంగా కాదు.
మీరు వేసే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది ఇక్కడ. ప్రతి దానికి ప్రామాణికం. ఎక్కడ చెప్పారు, పలానా చోట చెప్పారు, పలానా శ్లోకంలో చెప్పారు, ఇక్కడ పలానా గురువు గారు చెప్పారు, ప్రతిది కూడా ప్రామాణికంగా ఉంటుంది అనమాట ఇక్కడ. అలాంటప్పుడు ఎందుకు మనం అంగీకరించకూడదు ఈ భక్తి మార్గాన్ని ఇక్కడ? మనకి ప్రూఫ్స్తో పాటు చెప్తున్నారు కదా ఇక్కడ. మనకి ఇంట్లో మనం కొంటాం, కొన్నిసార్లు మన వస్తువులు కొంటాం ఇక్కడ. వాడు జస్ట్ వ్యారంటీ ఇస్తాడు అంతే. ఆ వ్యారంటీ కూడా పనిచేసినా పనిచేయని కొన్నిసార్లు వాడు మన ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాడు వాడు ఇక్కడ. ఈ సమాజంలో దేనికి కూడా వ్యారంటీ లేదు ఇక్కడ మనకి. కానీ భక్తి మార్గానికి మాత్రం వ్యారంటీ ఉంది ఇక్కడ మనం. అది భగవద్గీత. భగవద్గీత కనుక మనం పాటించామనుకోండి, మన జీవితం అనేది సఫలీకృతం అయిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం చేసే పరిశోధన ఏవైతే ఉంటుందో అది భగవంతుని దగ్గర మాత్రమే ఆగిపోతుంది ఇక్కడ మనకి. దీనికి అంతా కూడా ప్రామాణికంగా ఉంది ఇక్కడ మనకి. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ దేవాది దేవుని గురించిన పరిపూర్ణ జ్ఞానము గల వ్యక్తుల సాంగత్యంలో ప్రతి ఒక్కరూ దేవాది దేవుని రూపమైన ఈ సంసార వృక్షపు మూలధారాలని అన్వేషించవలెను. ఓకే, మనకుగా అన్వేషిస్తే ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఏం చేయమంటున్నారు ఇక్కడ, మనము ఎవరికైతే పరిపూర్ణమైన జ్ఞానం ఎవరికైతే ఉందో, ప్రామాణికమైన ఆచార్యులు ఎవరైతే ఉంటున్నారో, అలాంటి వ్యక్తుల సాంగత్యంలో మనం ఏం చేయాలి, ప్రతి ఒక్కరం కూడా దేవాది దేవుని యొక్క రూపమైన ఈ సంసార వృక్షం ఆ మూలాధారాలు ఎక్కడున్నాయని చెప్పేసి అన్వేషించాలి ఇక్కడ మనం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వృక్షము, ఆ మూలాధారాలు ఎక్కడున్నాయి ఇక్కడ మనము, ఆ మూలాధారానికి ఏ విధంగా చేరుకోవాలి, ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఇక్కడ మనము, ఒక ప్రామాణిక గురువుని ఆశ్రయించినప్పుడు ఆయన మనకి జ్ఞానాన్ని ఇస్తాడన్నమాట ఇక్కడ. ఆయన ద్వారా మాత్రమే తెలుసుకోగలుగుతాము. ఇంకా వేరే ఎవరి వల్ల కూడా ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. అప్పుడు ఒకరు అట్టి అవగాహనతో క్రమముగా యథార్థ తత్వపు విపరీత ప్రతిబింబము పట్ల అనాసక్తుడై జ్ఞానమును కలిగి దానితో సంబంధమును ఛేదించి యథార్థ వృక్షంలో వాస్తవముగా నెలకొనను. సో అప్పుడు ఎప్పుడైతే మనము ఈ యొక్క విపరీతమైన ప్రతిబింబం పట్ల ఎప్పుడైతే అనాసక్తి మనకి పెరిగిపోతుందో, మనలో మనము జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పెంపొందించుకుంటామో, అప్పుడు ఏమైపోతాము, ఆ యథార్థమైన వృక్షం ఏదైతే ఉంటుందో దానికి చేరువుగా వెళ్ళిపోతాం అనమాట. ఎంతగా జ్ఞానాన్ని తీసుకుంటే, ఎంతగా మన అనాసక్తితోటి మనం ఈ వృక్షాన్ని యొక్క కొమ్మల్ని నరుక్కుంటూ వెళ్ళిపోయామనుకోండి, అంత దగ్గరగా మనము దగ్గరికి వెళ్ళిపోతుంటాం అనమాట. ఆ మూలానికి వెళ్ళిపోతాం ఇక్కడ మనకి. ఆ విధంగా మనం భగవంతుని తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి చెప్తున్నారు ఇక్కడ మనకి. కాబట్టి ఈ సందర్భంలో అసంగ అను పదము మిక్కిలి ప్రధానమైనది. ఎందుకనగా ఇంద్రియ భోగాల పట్ల ఆసక్తి మరియు భౌతిక ప్రకృతిపై ఆధిపత్య భావన ఎంతో బలముగా ఉండును. కనుకనే ఒకరు ప్రామాణిక శాస్త్ర గ్రంథాలను అనుసరించి ఆధ్యాత్మిక జ్ఞాన చర్చతో అనాసక్తిని అభ్యసించవలెను. అసంగ శస్త్రేణ. ఓకే, అసంగ శస్త్రం అంటే ఏంటి ఇక్కడ, శస్త్రం ఏం చేస్తుంది, ఖండిస్తుంది అనమాట ఇక్కడ మనకి. ఓకే, మనకు కావాల్సిన శస్త్రం ఏంటి ఇక్కడ మనకి, అసంగం అంటే అనాసక్తి అనే ఆ యొక్క శాస్త్రం అనేది మనకు అవసరం అనమాట ఇక్కడ. అనాసక్తి శస్త్రం ఎప్పుడైతే మనతో ఉంటుందో అప్పుడు ఏమైపోతాము, ఇక్కడ ఈ యొక్క జ్ఞానం అనే శాస్త్రాన్ని మనం తెలుసుకుంటాం ఇక్కడ మనకి. ఆ రెండు ఇంపార్టెంట్. మనలో భౌతికమైన విషయాల పట్ల ఎప్పుడైతే అనాసక్తి పెరిగిపోతుందో, ఆ యొక్క అనాసక్తి శస్త్రంతో ఎప్పుడైతే అన్ని ఖండించేస్తామో అప్పుడు శాస్త్రం అనేది మనకి విదితం అయిపోతుంది అనమాట. దాన్ని యథార్థంగా అర్థం చేసుకునే అవకాశం కలిగిపోతుంది ఇక్కడ. అప్పుడు ఏమైపోతుంది, ఈ యొక్క భౌతిక ప్రపంచ ఆధిపత్య భావన ఏదైతే ఉంటుందో అది మనకి ఎక్కువగా ఉండదన్నమాట ఇక్కడ. అందుకని ఏం చేయాలి, ఇక్కడ ఒక ప్రామాణిక శాస్త్ర గ్రంథాలను అనుసరించేసి ఆధ్యాత్మికమైన జ్ఞాన చర్చతో ఏం చేయాలి, ఈ అనాసక్తిని అభ్యసించాలి ఇక్కడ. మనకుగా వచ్చేది కాదు ఇక్కడ. ఈ జ్ఞానాన్ని వినుకుంటూ ఈ అనాసక్తిని మనం అభ్యసించాలి ఇక్కడ. మనకు సొంతంగా ప్రయత్నించామనుకుంటే అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడు తాగుబోతున్నాడు అనుకోండి, ఇప్పుడు వాడు ఏం చేస్తాడు ఇక్కడ, డాక్టర్ ఏం చెప్తాడు ఇక్కడ, బాబు నీ లివర్ పాడైపోతుంది ఇక్కడ, నువ్వు ఇట్నే తాక్కుంటూ వెళ్ళిపోతే ఏమైపోతావు, కొన్ని రోజులతో చనిపోతావు అని చెప్పేసి ఏం చేస్తాడు, వాడు బలవంతంగా దాన్ని ఆపేస్తాడు ఇక్కడ. కానీ ఎప్పుడైతే మళ్ళీ ఎవరైతే ఆ సాంగత్యంలోకి ఎవరైతే వస్తారో వాళ్ళని చూడగానే ఏం చేస్తాడు ఇక్కడ, మళ్ళీ వాడు మొట్టమొదటి నుంచి మొదలు పెడతాడు ఇక్కడ మనకి. రైట్. సో అదేవిధంగా భక్తిలో కూడా ఏంటంటే మనకి ఎవరి నుంచి పడితే వాళ్ళ నుంచి జ్ఞానాన్ని తీసుకోకూడదు మనకి ఇక్కడ. దీన్ని అభ్యాసం చేయాలి ఇక్కడ. అనాసక్తిని మనలో పెంపొందించుకుంటూ భక్తుల సాంగత్యంలో దీన్ని అభ్యసించాలి ఇక్కడ మనకి. అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సత్సంగం ఉంటేనే మనము భక్తిని సరిగా చేయగలుగుతాం ఇక్కడ. మనకు సత్సంగం లేదనుకోండి, ఒంటరిగా భక్తి చేయాలని చెప్పి ప్రయత్నించామనుకోండి, అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. అందుకనే ఈ సత్సంగం ఎందుకు మనకి ఇచ్చారు ఇక్కడ, మన కోసమే ఇచ్చారు ఇక్కడ. మీరు అనాసక్తి ఒంటరిగా చేయలేరు కాబట్టి ఈ యొక్క సత్సంగంలో జాయిన్ అయిపోతే ఏమైపోతుంది, జ్ఞానాన్ని తెలుసుకుంటారు, ఎన్నో విషయాలు అర్థమైపోతాయి ఇక్కడ.
ఈ విధంగా మీరు అభ్యసించవచ్చు అని చెప్పేసి మనకు చెప్పడం కోసమే ఈ సత్సంగం అనేది స్టార్ట్ అయింది ఇక్కడ. అందుకని నేను చెప్పాను ఇక్కడ, నిజమైన జ్ఞానవంతుల నుండి శ్రవణము చేయవలను. భక్తిలో మొట్టమొదటి యొక్క ముందుకెళ్ళాలంటే ఉన్న ఏకైక మార్గం ఏంటిది? శ్రవణము. ప్రహ్లాద్ మహారాజ్ చెప్పిన నవవిధ భక్తుల్లో మొట్టమొదటి శ్రవణం అనమాట. ఎంతగా మనం శ్రవణం చేస్తామో అంతగా మనకి అనాసక్తి అనేది ఎక్కువైపోతుంది భౌతిక ప్రపంచం పట్ల. ఎంతగా భగవంతుని గురించి శ్రవణం ఎప్పుడైతే మనం తీసుకుంటామో భగవంతుని పట్ల ఆసక్తి అనేది ఎక్కువైపోతుంది ఇక్కడ మనకి. ఎంతగా మనకి సత్సంగంలో జాయిన్ అయిపోయేసి భగవంతుని యొక్క లీల గురించి మనం వింటుంటామో అప్పుడు భక్తి అనేది అంత శ్రద్ధగా చేసుకుంటూ ముందుకెళ్ళిపోతాము. దానివల్ల మన జపము ఇంప్రూవ్ అయిపోతుంది, మన రోజువారీ జీవితం కూడా ఎంతో మార్పు అనేది కలిగిపోతుంది ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, భక్తుల సాంగత్యంలో చేయబడినట్టు ఆధ్యాత్మిక చర్చలకు ఫలితంగా ఒకరు దేవాది దేవుడు అయిన శ్రీకృష్ణుడిని ఎరుగగలుగును. ఓకే, భక్తుల సాంగత్యంలోనే భగవంతుని గురించి తెలుసుకుంటామంటే ఇక్కడ మనం, లేకపోతే ఇది సాధ్యమయ్యే విషయం కాదని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు భగవంతుని ఆశ్రయించుటయే వారి ప్రథమ కర్తవ్యము. ఓకే, మనకి ఇంకా వేరే ఆశ్రయం అంటూ ఏమీ లేదు ఇక్కడ. మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సుఖం వచ్చినా, దుఃఖం వచ్చినా, ఏది వచ్చినా కానీ భగవంతుడే శరణం అన్నమాట. మనకి ఆయన శరణాగతి మనం తీసుకుందాం అనుకోండి, మనం అన్నింటి నుంచి కూడా బయటపడిపోయే అవకాశం అనేది కలిగిపోతుంది ఇక్కడ. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, భగవంతుని ఆశ్రయించడమే మన యొక్క ప్రథమ కర్తవ్యం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఈ ప్రపంచంలో మీరు ఎవరైనా ఆశ్రయించారనుకోండి ఇక్కడ, వాడు మనకు సహాయం చేస్తాడు, చేయకపోవచ్చు ఇక్కడ. ఓకే, చేసినా కానీ మనకు కావాల్సినంత సహాయం చేయలేకపోవచ్చు ఇక్కడ, కొద్దిపాటి సహాయం చేయవచ్చు ఇక్కడ మనకి. కానీ భగవంతుడు ఆ విధంగా కాదు. భగవంతుని యొక్క శరణాగతి ఎవరైతే పొందుతారో, ఆశ్రయం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని భగవంతుడు తప్పనిసరిగా కాపాడుతాడు ఇక్కడ. ఎన్నో ఉదాహరణలు మనకి శాస్త్రాల్లో ఉన్నాయి ఇక్కడ. శబరిని చూసుకున్నారనుకోండి ఇప్పుడు, లేకపోతే వానరులు చూసుకున్నారనుకోండి, ఇలా ఒక మనకి ఇలా శాస్త్రాలలో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ఉదాహరణలు. గజేంద్రుడు భాగవతంలో విష్ణుమూర్తి శరణాగతి పొందారు ఇక్కడ. మొసలి యొక్క బారి నుంచి కాపాడడం జరిగిపోయింది ఇక్కడ. ధ్రువుడు వెళ్ళేసి విష్ణుమూర్తికి ధ్యానం చేసినప్పుడు ఏమైపోయింది, స్వయంగా ఆయన ప్రత్యక్షం అయిపోయాడు ఇక్కడ. ప్రహ్లాదుడి కష్టాల్లో ఉన్నప్పుడు నరసింహ భగవానుడు ప్రత్యక్షం అయిపోయాడు ఇక్కడ. ఎందుకు? వాళ్ళు భగవంతుని ఆశ్రయించుకున్నారు కాబట్టి. వాళ్ళకి ప్రథమ కర్తవ్యము ఎవరూ లేరు ఇక్కడ, భగవంతుడే. ఎంతో మంది, గజేంద్రుడు ఆ యొక్క మొసలి యొక్క నోట్లో చిక్కుకొనిపోయినప్పుడు ఏమైపోయింది, చుట్టుపక్కల ఎన్నో ఏనుగులు ఉన్నాయి ఇక్కడ, వాటన్నింటినీ కూడా ఆశ్రయించడానికి ప్రయత్నించారు ఇక్కడ, కానీ సాధ్యం కాలేదు ఇక్కడ. ఎన్నో ప్రయత్నించాయి బయటికి లాగడానికి, ఎంత ప్రయత్నించినా కానీ అసలుకి బయటికి రాలేకపోయాడు అనమాట గజేంద్రుడు ఇక్కడ. చివరికి అర్థమైపోయింది ఇక్కడ, నా వల్ల కాదు ఇక్కడ అని చెప్పేసి ఏం చేశాడు ఇక్కడ, భగవంతునికి చేతులు ఎత్తేసి వేడుకున్నాడు ఇక్కడ. ద్రౌపది ఆ యొక్క అసత్సభలో ఎంతో మంది ఉన్నారు, భీష్ముడు ఉన్నాడు, ద్రోణాచార్యుడు ఉన్నాడు, వాళ్ళ భర్తలు ఉన్నారు ఇక్కడ, ఎంతో మంది ఉన్నారు ఇక్కడ. ఎంతో మంది సహాయం అడిగింది ఇక్కడ, ఎంతమంది సహాయం అడిగినా కానీ ఎవరు వచ్చి కాపాడలేకపోయారు ఇక్కడ. చివరికి ఏ కృష్ణ అని చెప్పేసి చేతులు ఎత్తేస్తుంది ఇక్కడ. వెంటనే భగవంతుడు ఏం చెప్పాడు ఇక్కడ, వెంటనే వచ్చి కాపాడడం జరిగిపోయింది ఇక్కడ మనకి. కాబట్టి మనమేదో ఇప్పుడు మొట్టమొదటిగా ఇప్పుడే మనం స్టార్ట్ చేస్తున్నాం కాదు ఇక్కడ. మనం ఎంతోమంది ఆల్రెడీ చేస్తారు ఇక్కడ, వాళ్ళని ఉదాహరణగా తీసుకొని మన జీవితంలో మనము కూడా భగవంతుని ఏ విధంగా ఆశ్రయించాలనేది ఆ కర్తవ్యాన్ని మనం గుర్తు చేసుకోవాలి ఇక్కడ మనకి. ఓకే, ఎవరైతే ఒకరు దేనిని చేరిన పిమ్మట ఈ విపరీత ప్రతిబింబమైన సంసార వృక్షముకు తిరిగి రారో ఆ ప్రదేశపు వర్ణన కూడా ఈ శ్లోకాలలో తెలుపబడిను. ఎవరి నుండి సమస్తము విస్తరించినదో అట్టి ఆది మూలము దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే. కాబట్టి మనకు కావాల్సిన జ్ఞానము ఉంది, అన్నీ ఉన్నాయన్నమాట ఇక్కడ మనకి. కాకపోతే ఏం చేయాలి ఇక్కడ, మనం జస్ట్ దాన్ని మన జీవితంలో అవలంబించాలి ఇక్కడ మనకి. ఓకే, మనం ప్రత్యేకంగా దేన్ని కూడా కొత్తగా కనిపెట్టవలసిన అవసరం లేదు ఇక్కడ మనకి. భక్తి ఇలా చేయాలి, అలా చేయాలని అనుకోవాల్సిన అవసరం లేదు. ఎలా చేయాలో కూడా చెప్పారు ఇక్కడ మనకి. ఎలా చేస్తే మీరు భగవంతుని దగ్గరికి చేరిపోతారు ఇక్కడ, మీరు మళ్ళీ సంసార వృక్షంలోకి ఏ విధంగా తిరిగి రాకుండా ఉంటారు ఇక్కడ మీరు. ఇక్కడ ఎవరి నుంచి సమస్తం విస్తరించిపోయింది, అలాంటి అన్ని విషయాల గురించి కూడా మనకి ఆల్రెడీ చెప్పారు ఇక్కడ మనకి. కాబట్టి ఆ ఆది మూలమైన దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవాన్ యొక్క శరణాగతి పొందడమే మనకున్న ఏకైక లక్ష్యం ఇక్కడ మనకి. అలాంటి భగవంతుని కృపని పొందడానికి ఏం చేయాలి, మనము శరణాగతి మాత్రమే మార్గం అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అది ఎలా సాధ్యమవుతుంది? శ్రవణ కీర్తన పద్ధతులతో చేయబడు భక్తియుక్త సేవకి ఫలితము. అంటే ఎప్పుడైతే మనం శ్రవణం చేస్తున్నామో, భగవంతుని నామాన్ని కీర్తన చేస్తున్నామో, అప్పుడు ఏమైపోతాము, మనము భగవంతుని శరణాగతి తీసుకునే అవకాశం అనేది మనకు కలిగిపోతుంది ఇక్కడ. ఈ భౌతిక జగత్తు విస్తరణకి కారణం ఎవరు? భగవంతుడే ఇక్కడ. భగవంతుడు చెప్పాడు, అహం సర్వస్వ ప్రభో మత్త సర్వ ప్రవర్తతే ఇతి మత్వా భజంతే మాం బుధాభావ సమాన్విత అని చెప్పేసి
భగవద్గీత 10వ అధ్యాయంలో కూడా చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. అహం సర్వస్వ ప్రభువు అంటే ఇక్కడ నేనే ఈ సమస్తానికి మూలాధారం అని చెప్పేసి అన్నారు ఇక్కడ. అహం సర్వస్య ప్రభు మత్త సర్వం ప్రవర్తతే, అన్నీ నా నుంచే వచ్చాయని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్పాడు ఇక్కడ మనకి. కానీ మనకి ఆ జ్ఞానం అనేది ఇప్పటిదాకా లేదు ఇక్కడ మనకి. మనం ఏమనుకుంటున్నాము, ఎవరో సృష్టించారు ఇక్కడ, ఎవరో తయారు చేశారు ఇక్కడ, మన దగ్గరకు వచ్చాయి ఇక్కడ, పలానా వ్యక్తి ఇవన్నీ చేస్తున్నానని చెప్పి అనుకుంటాం. కానీ అది కాదు నిజం ఇక్కడ. అన్నిటికీ ఇక్కడున్న సమస్తానికి మూలాధారం ఎవరు? భగవంతుడు అనమాట ఇక్కడ. ఇవన్నీ ఈ విధంగా తేలిపోతున్నాయి ఆకాశంలో, ఈ యొక్క గ్రహాలన్నీ తేలిపోతున్నాయి, లేకపోతే సరైన సమయానికి సూర్యుడు అస్తమించడం కానీ ఉదయించడం కానీ ఇవన్నీ కలుగుతున్నాయంటే అర్థం ఏంటి ఇక్కడ? వీటన్నిటికీ మూలాధారం ఎవరు? భగవంతుడు మాత్రమే. ఇంకెవరైనా వచ్చేసి నేనే మూలాధారం అని చెప్పారనుకోండి, ఎస్ తప్పనిసరిగా మనం అంగీకరించవచ్చు ఇక్కడ. కానీ ఎవడు అవి చెప్పడానికి సాహసం ఎవరు చేయలేరు ఇప్పుడు ఇక్కడ మనకి. కాబట్టి అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు, భౌతిక జీవితం అనే అత్యంత దృఢమైన ఈ సంసార వృక్ష బంధము నుండి విడిపడుటకు శ్రీకృష్ణ భగవానుడిని శరణు వేడవలను. ఇది చాలా దృఢంగా ఉందంటే ఈ సంసార వృక్షం ఇక్కడ. మనం ఏదో గొడ్డలతోనో నరికేతోనో లేకపోతే క్రెయిన్లు పెట్టి పీకితేనో వచ్చేది కాదు ఇక్కడ మనకి. ఇది చాలా చాలా దృఢంగా మారిపోయింది ఇక్కడ మనకి. ఎందుకంటే మనం జీవితంలో ఆ విధంగా పూర్తిగా మునిగిపోయాం కాబట్టి, ఒక బంధం తర్వాత ఇంకో బంధం, ఇంకో బంధం తర్వాత ఇంకో బంధం, ఇలా చేసుకుంటూ ఏమైపోయినాము, పూర్తిగా దీంట్లో మునిగిపోయాం అన్నమాట ఇక్కడ మనం. ఇవన్నీ ఈ బంధాల నుంచి బయటపడిపోవాలంటే మనకు సొంతంగా అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. ఏం చేయాలి ఇక్కడ? మనము ఆ యొక్క శ్రీకృష్ణ భగవానుడికి శరణు వేడుకోవాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ. అలా ఎప్పుడైతే మనం శరణు వేడుతామో అప్పుడు ఏమైపోతాము, సహజంగానే ఈ భౌతిక జీవితం నుంచి విముక్తి పొందుతాం ఇక్కడ. ప్రత్యేకంగా మనం ఇంకేం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. మనం భగవంతుని యొక్క శరణాగతి పొందడమే ఆలస్యం. ఇక్కడ ఏంటి, ఇక్కడ మనం ఈ భౌతిక జగత్తు నుంచి సులభంగా సహజంగానే విముక్తి పొందిపోతామని చెప్పేసి ఉంటున్నారు ఇక్కడ. మనం దీనికోసం ఎక్కువగా మనము ప్రయత్నించాల్సిన అవసరం లేదు ఇక్కడ మనకి. కాబట్టి ఈ యొక్క 3-4 శ్లోకాలు ఏం చెప్తున్నారంటే, నిజమైన ఈ వృక్షం యొక్క వృక్షాన్ని మనం ఈ ప్రపంచంలో మనం చూడలేము ఇక్కడ. ఎక్కడ మొదలైంది, ఎక్కడ ఎండ్ అయిపోయింది, దాని యొక్క మూలం ఎక్కడ ఉందనే దాని గురించి ఈ లోకంలో మనము తెలుసుకునే ప్రయత్నం చేసినా కానీ అది సాధ్యం కాదు ఇక్కడ మనకి. ఎవరైతే మనము దీని గురించి మనం తెలుసుకోవాలంటే ఏం చేయాలి, ముఖ్యంగా మనకి ఆ యొక్క దృఢమైన అనాసక్తి అనేది మనం పెంపొందించుకోవాలి ఇక్కడ మనం. ఈ యొక్క అనాసక్తి అనేది ఈ శస్త్రం ఏదైతే ఉంటుందో దానితో ఏం చేయాలి, ఈ సంసార వృక్షాన్ని మనము నరికివేయాలన్నమాట. అలా ఎప్పుడైతే మనం నరికివేస్తామో అప్పుడు ఏమైపోతాము, మళ్ళీ భగవంతుని యొక్క శరణాగతి ఎప్పుడైతే పొందుతామో మళ్ళీ ఇక్కడ ఈ భూ ప్రపంచాన్ని వదిలిపెట్టేసి భగవంతుని యొక్క లోకానికి వెళ్ళిపోతాం అనమాట. మళ్ళీ ఇక్కడ తిరిగి రాము ఇక్కడ మనకి. ఇక్కడ అలాంటి వ్యక్తికి మనము శరణాగతి పొందాలని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. అందుకనే మనం ఏం చేయాలి ఇక్కడ మనము ఈ సంసారమైన వృక్షాన్ని గురించి మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి ఇక్కడ మనకి. ఈ యొక్క సంసార వృక్షం అనేది తలకిందులుగా ఉన్న చెట్టు లాంటివి ఉంది ఇక్కడ మనకి. ఇక్కడ ఇది మనం మనకున్న ఇంద్రియాలతో తెలుసుకోవాలంటే ఇది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ. దానికి కావాల్సింది ఏంటి ఇక్కడ మనకి, అసంగ శస్త్రేన, ఆ యొక్క డిటాచ్మెంట్ అనే అనాసక్తి అనే ఒక శస్త్రం ఏదైతే ఉంటుందో దానివల్ల మాత్రం ఎప్పుడైతే మనం కట్ చేస్తామో ఏమైపోతాం, అప్పుడు మనకి ఈ యొక్క మిథ్యాహంకారం ఇక్కడ, ఇది నాది, నేను, నా వాళ్ళు అనే యొక్క భావన ఏదైతే ఉంటుందో ఆ కోరిక నుంచి మనం బయటపడిపోతాం అనమాట ఇక్కడ. అప్పుడు భగవంతుని యొక్క లోకాన్ని చేరుకుంటాం ఇక్కడ. తత్పదం అంటే ఎక్కడికైతే వెళ్ళిపోతామో మళ్ళీ తిరిగి రామన్నమాట. ఎందుకు, ఆ లోకంలో జన్మ మరణం ఇవన్నీ ఏముండవు ఇక్కడ, ఎప్పటికీ నిత్యంగా ఉండిపోతాం ఇక్కడ మనకి. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నారు ఇక్కడ, ఆ యొక్క ఆద్యం పురుషం ఎవరైతే ఆ యొక్క మొట్టమొదటిగా అనాదిరాదిర్ గోవింద ఎవరైతే ఉన్నారో, భగవంతుడు ఎవరైతే ఉంటున్నారో ఆయన్ని ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో అన్నీ ఆయన నుంచే వస్తున్నాయి ఇక్కడ. అహం సర్వస్వ ప్రభువు అంటే అన్నిటికీ కారణం ఆయనే అని చెప్పేసి ఏదైతే మనకు భగవద్గీతలో స్వయంగా భగవంతుడు చెప్పడం జరిగిపోయిందో అలాంటి వ్యక్తిని మనం శరణాగతి పొందాలని చెప్పేసి కూడా ఈ యొక్క శ్లోకంలో చెప్పడం జరిగిపోయింది ఇక్కడ. అలా శరణాగతి పొందినప్పుడు ఏమైపోతాము, మోక్షం పొందుతాము అనమాట ఇక్కడ. మోక్షం అంటే ఏంటి, ఇక్కడ మనము ఈ యొక్క భౌతిక ప్రపంచం నుంచి వదిలిపోయేసి మళ్ళీ తిరిగి రాకుండా, ఈ ప్రపంచానికి తిరిగి రాకుండా అక్కడే ఉండిపోతాం అన్నమాట ఇక్కడ. ఈ యొక్క చక్రం ఏదైతే ఉంటుందో, జన్మ మరణ చక్రం ఏదైతే ఉంటుందో దాంట్లోకి రాకుండా మనం భగవంతుని యొక్క లోకానికి కూడా వెళ్ళిపోయే అవకాశం కూడా మనకు కలిగిపోతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ముఖ్యంగా మనకు కావాల్సింది ఇక్కడ అనాసక్తి అనే ఆ యొక్క శస్త్రాన్ని మనము మన జీవితంలో మనము పాటించాలి ఇక్కడ. అది ఎలా సాధ్యమవుతుంది, ఈ యొక్క శాస్త్రం ద్వారా, భగవంతుని యొక్క ప్రతినిధి అయిన గురువు ద్వారా మనం ఏం చేయాలి, ఈ జ్ఞానాన్ని కూడా మనం తీసుకొని ముందుకెళ్ళాలని ఈ యొక్క 3-4 శ్లోకాల్లో మనకి చెప్పడం జరిగింది ఇక్కడ. ఓకే, హరే కృష్ణ.
ఓకేనా? ఎనీ క్వశ్చన్స్ అండి? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. నేను అనుకున్నాను ప్రభు, నిన్న మనసులో అనింది అనమాట, అసలు ఈ సృష్టి ఎందుకు, ఇంత ఇంత అవస్థలు ఎందుకు, అసలు అసలు ముందు ఇక్కడ అంతా సెట్ చేసి ఇట్లా చేయాలని ఎందుకు అనిపించింది ప్రభు అసలు భగవంతుడికి? అదే కదా ఇప్పుడు చెప్పారు, ఈ శ్లోకం చెప్పేది దాని గురించి. ఇప్పుడు ఇవన్నీ తెలుసుకోవాలంటే ప్రణవానంద ప్రభు ఆ డౌట్ వచ్చింది ప్రభు. ప్రణవానంద ప్రభు కూడా చిన్నప్పుడు అట్లాగే ఒక డౌట్ వచ్చిందంట ప్రభు, అసలు ఇవన్నీ ఎందుకు, ఇట్లా నడిపించడం ఎందుకు, అసలు ఇంత అవస్థలు ఎందుకు నాకు అనిపించింది అని నిన్న అనుకుంటుంటేనే వెంటనే ఆన్సర్ అట్లా అంటున్నారు, కానీ క్లారిటీ లేదు ప్రభు, అందుకు అడుగుతున్నా. ఏం చెప్పారు ప్రభు ఆన్సర్? ఆ టైంలో కొంచెం ఇంట్లో పని వినలేదు ప్రభు, అందుకు క్లియర్ గా విన్నాను, అందుకు. ఇప్పుడు ఈ శ్లోకంలో అదే చెప్పారు, భగవంతుడు ఏం చెప్పారు ఇక్కడ, ఈ మూలం ఎక్కడుంది, ఇక్కడ ఎందుకు వచ్చాము ఇక్కడికి, ఆ? ఇవన్నీ తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించినా కానీ అది సాధ్యమయ్యే విషయం కాదు ఇక్కడ మనకి. అందువల్ల ఇక్కడ ఏం చెప్పారు, ఇక్కడ మనకి అవన్నీ ఏమి అవసరం లేకుండా జస్ట్ ఏదైతే మీకు చేయమని చెప్తున్నారో అది చేస్తే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు ఇక్కడ మనకి. మనం ప్రయత్నించినా కానీ తెలుసుకోలేము ఇక్కడ మనకి, అది చెప్పే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇక్కడ మనకి. యా, కర్మలు అనేవి కారణం వీటన్నిటికి ఇక్కడ. ఆ కర్మ ఎప్పుడు చేసాము, ఎలా చేసాము, ఎవరిని చంపాము, ఎవరిని పొడిచాము, ఎవరిని తిన్నాము మనకు తెలియదు, దాని యొక్క డీటెయిల్స్ లేవు మన దగ్గర ఇక్కడ. సో అలాంటప్పుడు ఎందుకు తెలుసుకొని మాత్రం ఏం చేస్తాం చెప్పండి, మనకు డీటెయిల్స్ లేవు మనకి ఎక్కడ కూడా. బట్ ఇంతకుముందు చెప్పాక ఎగ్జాంపుల్, ఇక్కడ బావిలో పడిపోతే పైకి ఎలా రావాలని ప్రయత్నించాలి తప్పిస్తే ఎవరు తోసారని చెప్పేసి మనం అడగకూడదు అనమాట ఇక్కడ. అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. ఇప్పుడు మనం కూడా అంతే, ఇక్కడ మనకి మనం తోసేస్తారు ఇక్కడ భౌతిక ప్రపంచంలోకి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోయింది, ఇక్కడ మనకి తాడు భగవంతుడు అందిస్తున్నాడు ఇక్కడ. ఈ శాస్త్రాలు తీసుకోండి, ఈ కృష్ణ చైతన్య సంఘంలోకి రండి, భక్తుల సాంగత్యంలోకి రండి, శ్రవణం చేయండి, జపం చేయండి అని ఒక తాడుని మనకి పంపించారు ఇక్కడ మనకి. మనము దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి. ప్రశ్న వేసినా కానీ సమాధానం మన దగ్గర దొరకదు. మనసులో అట్లా అనిపిస్తుండగానే ఆ క్వశ్చన్ వెంటనే అది వచ్చేసరికి నాకు ఆశ్చర్యం వేసింది ప్రభు. ఓకే, క్లియర్ ప్రశ్న రావడం అనేది కరెక్టే, బట్ సమాధానం అనేది అంత సులభంగా దొరికేది కాదు. ఈ భౌతిక జగత్తులో మాక్సిమం 99% కూడా అయిపోయిన దాని గురించి ఆలోచిస్తారు ప్రభు, తెలుసుకుంటారు. ఇప్పుడు ఎట్లా బావిలోకి ఎవరో ఒకడు తోస్తానే బావిలో పడేది, బావిలో నుంచి నన్ను బయటికి ఎట్లా రావాలని ఆలోచించాలి, కానీ నన్నెవడు చూసాడో చెప్పండి అని ఇదే ఆలోచిస్తారు. జరిగిపోయిన దాన్ని వాడు అట్ట చేశాడు, ఈడు ఇట్ట చేశాడని వాళ్ళ లైఫ్ అంతా అదే చెప్పుకుంటారు ప్రభు. 99%. అందుకని చెప్పారు కదా, ఇప్పుడు ఇవన్నీ మనం ఆలోచించకూడదు అనమాట ఇక్కడ. మనకి సంబంధం అవి అవసరం కూడా లేదు ఇక్కడ మనకి. సో ఏదైతే ఇప్పుడు జ్ఞానం తెలిసిందో దాని గురించి మనం ముఖ్యంగా ఆలోచించాలి, మెయిన్ అది ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. అదే ప్రభు, అది దాంట్లో రావడానికి కారణం ఏంటి అనేది అది కర్మ ఫలం అని అనుకోవాలి అంతే. ఇక్కడ పడటానికి కారణం ఏంటంటే మనం గతంలో చేసిన కర్మ ఫలాలు అయి ఉండటం. మీరు అన్నట్టు ఏదో చేసి ఉండొచ్చు, ఎవరినో పొడిచి ఉండొచ్చు, ఎవరినో చంపి ఉండొచ్చు, లేకపోతే ఏదో తిని ఉండొచ్చు, ఇవన్నీ అనుకోవాలా. ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఎట్లా పడాలి, ఈ భౌతిక జగత్తులో నుంచి బయటపడాలంటే ఈ అసంగ అది అస్త్రం ఏంటంటే ఈ భౌతిక జగత్తులో ఇలాంటి వ్యక్తుల యొక్క సాంగత్యాన్ని తక్కువ చేసుకొని ఈ వైష్ణవ సాంగత్యాన్ని పెంచుకోవాలి. వైష్ణవ భక్తుల సాంగత్యాన్ని పెంచుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళటానికి మార్గం దాని తాడు వైష్ణవుల సాంగత్యమే మనకు తాడు బయటపడటానికి. భగవంతుడు ఒక తాండు ఇచ్చాడు, పట్టుకొని బయటికి రానాయన అని, అంటే ఆ తాడే వైష్ణవ సాంగత్యం. సో అనాసక్తి అనేది మీరు చెప్పారు కదా, అనాసక్తి అనే శస్త్రంతో మనము
ఈ బంధాలను ఎప్పుడైతే మనం కట్ చేస్తామో అప్పుడు ఆసక్తి వైపు మన జీవితం అనేది ముందుకెళ్ళిపోతుంది ఇక్కడ. ఓకే, ఇంకెవరన్నా ఎవరికైనా ప్రశ్న? హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ అండి. అనాసక్తి అనేది మన ఇప్పుడు గ్రూప్ లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఆల్రెడీ వచ్చేసింది ప్రభు. ఒకటి ఇంతకుముందు మీరు అన్నట్టుగా చెప్పినట్టు ఒక హీరో ఇట్లా కొట్టగానే ఒక 200 మంది 100 మంది 50 మంది పడిపోతున్నారు అని అన్నారు కదా. అంతకుముందు సినిమాలు ఇంట్రెస్ట్ పెట్టి సినిమాలు చూసేవాళ్ళం, ఓహో ఇలా అలా ఫైట్ చేస్తుండే. దాని మీద ఏమైంది, ఇదంతా అవాస్తవము అని తెలిసింది. సో మన జ్ఞానం తీసుకొని వాస్తవం వైపు మనం పరిగెడుతూ ఉండాలి అంతే. అది ఆల్రెడీ చాలా మందికి మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము. ఇప్పుడు నిజంగా భౌతిక ప్రపంచంలో అలాంటి చెట్టు లేదని భగవద్గీతలోనే చెప్తున్నారు. మనం ఏం చేయాలి, ఆ చెట్టు కొమ్మలు ఆకులు పట్టుకొని పైకెక్కుతూ మనం ప్రయత్నం చేయాలి, ఎక్కడి నుంచి వచ్చింది మొదలనేటువంటిది. సో అక్కడికి చేరుకోవడం అనేది మన ఇంపార్టెంట్. చేరుకోవాలంటే భగవంతుని శరణాగతి తీసుకోవాలి. తీసుకోవాలంటే గురువు ద్వారా మనం పొందాలి ఈ జ్ఞానాన్ని. అభక్తుల యొక్క సంగతాన్ని వదులుకోవటానికి మన చిత్తాన్ని దృఢంగా చేసుకోవాలి. అప్పుడే మనం అనాసక్తి అనేది కనుక మన జీవితంలో అవలంబిస్తే ప్రభు, శాంతి ఆటోమేటిక్ గా వస్తుంది ప్రభు. చాలా పీస్ఫుల్నెస్ ఉంటుంది, చాలా టైం కూడా దొరుకుతుంది మనకు. ఓకేనా? థ్యాంక్ యూ ప్రభు. ప్రశ్న లేకపోతే ఇక్కడ మనం ముగించేసి మనం రేపు కలుసుకుందాం. ఓకే, హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శీల ప్రభుపాద కీ జై, అనంత కోటి వైష్ణవ బృంద కీ జై. ఓం తత్సత్. పురుషోత్తమ హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు.